Yeah, hi guys. Mock test number 212 rapid fire లో మనకి 12th mock test. Max explanation చూద్దాం. Let's see the max explanations. See the first question. చూడగానే మనకి కొంచెం పెద్దగా వాల్యూస్ పర్సంటేజ్ రేషియోస్ కనపడ్డాయి. మనకు కొంచెం ఫియర్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనల్ని జస్ట్ అట్లా ఫోబియా అట్లా భయపెట్టడానికి ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్. మీరు ఇలాంటివి చూడగానే మీకు ఇబ్బంది అనిపిస్తే ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, ఆలోచిస్తూ చూస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే బ్రెయిన్ వర్క్ కాదు ఇవి చూసినప్పుడు. మార్క్ రివ్యూ పెట్టేసి వెళ్ళిపోండి. ఒకసారి మొత్తం 25 క్వశ్చన్లు చూసాక మళ్ళీ వచ్చి చూస్తే మీకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ అటెంప్ట్లో మీరు ప్రెషర్ ఫీల్ అవుతారు. సో కాబట్టి వీలైతే మార్క్ రివ్యూ పెట్టండి, లేదు ఫ్రీగానే ఉంటే మాత్రం ట్రై చేయండి, క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ బ్లాక్ పెన్స్ సోల్డ్ బై ద కంపెనీ బి అండ్ నంబర్ ఆఫ్ బ్లాక్ పెన్స్ సోల్డ్ బై ద కంపెనీ డి. కంపెనీ బి తీసుకోవాలి. కంపెనీ బి యొక్క టోటల్ పెన్స్ 24,000. అయితే ఇక్కడ పర్సంటేజ్ రేషియోలు ఏంటో చూద్దాం. పర్సంటేజ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ బ్లూ పెన్స్ సోల్డ్ అవుట్ అంటే 80% బ్లూ పెన్స్ సోల్డ్ అయిపోయినాయి. అంటే ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 20% ఉంటుంది. ఆ 20% ఈ రేషియోలో డివైడ్ చేసుకోవాలి మనం. ఈ రేషియో ఏంటి అంటే బ్లాక్ పెన్స్ అండ్ రెడ్ పెన్స్. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే 24,000లో 20% కనుక్కోవాలి. ఇది ఓవరాల్గా తీసుకోవాలండి. ఎవ్రీ టైం సాల్వ్ చేయకూడదు. 20% నథింగ్ బట్ 1/5 అలానా తీసుకోండి. లేదా 24,000లో 10% ఒక్క ఫ్రాక్షన్ ఇలా తీసుకుంటే ఇది 10%కి ఈక్వల్. సో 2,400. 20% కావాలంటే డబల్ చేయాలి. సో ఏమవుతుంది? 4,800. సో ఇక్కడ లేదా 20తో చూడండి 5 టైమ్స్, 5తో 240 అనేది 48 టైమ్స్, 0 సో ఇలా అయినా అదే వస్తుంది. సో ఓవరాల్గా చేయడానికే ట్రై చేయండి. ఇలా పెన్ పెట్టారా మీకే తెలియకుండా టైం వేస్ట్ అయిపోతుంది. సో 10% అంటే 2,400. ఒక ఫ్రాక్షన్ 0 ఉంటే దాన్ని పక్కన పెడితే ఇది 10, ఇంకొక 0ని పక్కన పెడితే 1%కి ఈక్వల్. సో 2,400 అనేది 10% అయితే మనకి 20% కావాలి, 4,800. సో 4,800 అనేది ఇక్కడ మొత్తం ఎన్ని యూనిట్స్? 3 + 5 + 3 8 యూనిట్స్కి సమానం. మనకి ఏం పెన్స్ కావాలి? బ్లాక్ పెన్స్. అంటే ఫస్ట్ వాల్యూ 5 యూనిట్స్ కావాలి. సో ఏమవుతుంది? 8 6 టైమ్స్, 600 × 5 అంటే 6 5s 30 గైస్. సో 100 అంటే నథింగ్ బట్ 3,000. అంటే అక్కడ మొత్తం బిలో 3,000 బ్లాక్ పెన్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు డి చూద్దాం. డీలో 12,500 ఉంది. ఇక్కడ కూడా 80% బ్లూ పెన్సే. అంటే ఇంకా రిమైనింగ్ 20% తీసుకోవాలి. చూడండి 12,500లో ఈ 0 తీసేస్తే 1,250, 10%. డబల్ చేస్తే 2,500. అంటే మనకి 2,500 అనేది ఇక్కడ 3 + 2 5 యూనిట్స్కి సమానం. సో 2,500 అనేది మనకి 5 యూనిట్స్కి సమానం. అయితే మనకి బ్లాక్ పెన్స్ కావాలి, 3 యూనిట్స్ కావాలి. సో 3 యూనిట్స్ 5తో 5 టైమ్స్, 500 × 3 అంటే మనకి 1,500 వస్తుందండి. సో క్లాస్ డీలో అయితే 1,500 ఉన్నాయి బ్లాక్ పెన్స్, క్లాస్ బిలో అయితే 3,000 ఉన్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ? 3,000 - 1,500 అంటే ఏమొస్తుంది? సో ద డిఫరెన్స్ ఈజ్ 1,500. దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. మ్యాక్సిమం ఓవరాల్గా చేయడానికి ట్రై చేయండి. డోంట్ యూజ్ ద పెన్. మినిమం క్యాలిక్యులేషన్ అక్కడ పెద్దదేం లేదు. ఎగ్జాక్ట్ వాల్యూస్, ఫ్రాక్షన్స్ కూడా లేవు. సో ఫస్ట్ అటెంప్ట్ మీకు చూడగానే కష్టం అనిపిస్తే మాత్రం భయం వేస్తుందండి. ఎందుకంటే చూడడానికి కొంచెం గంభీరంగా ఉంటుంది క్వశ్చన్ అది. సో మార్క్ రివ్యూ పెట్టి తర్వాత వచ్చి చూడండి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ ఫిగర్ దర్ ఈజ్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ. సో ఎగ్జామ్లో మనకి డయాగ్రామ్ ఇచ్చాడు అంటే 70% ఆఫ్ ద ప్రాబ్లం వాడు సాల్వ్ చేసినట్లని మీకు నేను ఆల్రెడీ చాలా క్లాసులో చెప్పాను. AB is the diameter of the circle and BC is equal to CD. సో ఇది ఇంపార్టెంట్. CDకి BCకి ఈక్వల్. అంటే ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న యాంగిల్కి సమానం. అది చెప్పడం కోసం మనకు దానికి అలా చెప్పాడు. యాంగిల్ ABD = 26. ఇది 26 ఇచ్చాడు. అండ్ AB is a diameter అన్నాడు. డయామీటర్ మనకి సర్కంఫరెన్స్ పైన అట్ ఎనీ పాయింట్ ఇట్ మేక్ రైట్ యాంగిల్ అండి. 90 degrees చేస్తుంది, అది ప్రాపర్టీ. అది 90 degrees, ఇక్కడ 26 అయితే మనకు ఒక ట్రయాంగిల్లో మొత్తం 180 degrees ఉంటుంది. 90 వెళ్ళిపోతే ఈ రెండింటి యొక్క సమ్ 90 అవ్వాలి. 90లో ఆల్రెడీ ఇక్కడ 26 ఇచ్చాడు. సో 90లో 26 తీసేస్తే మనకి ఇంకేముంటుందండి? 63. అంటే యాంగిల్ A = 64 degrees అండి. యాంగిల్ A = 64, ఎందుకంటే ఇక్కడ 26 కాబట్టి. ఇక్కడ మరొక ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఏంటి అంటే
ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ మనం తీసుకున్నట్లయితే సైక్లిక్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180కి సమానం అండి. ఆల్ఫా బీటా అండ్ ఇక్కడ థీటా గామా అనుకుంటే, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, థీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది మనకి సప్లిమెంటరీ అవుతుందండి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, దట్ మీన్స్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180. అది ప్రాపర్టీ మనకి సైక్లిక్ క్వాడ్రిలేటర్లో. అందుకే వాడు దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అన్నాడు. సర్కిల్లో అనకుండా సర్కిల్ లోపల ఇలా ఉంది అని. ఇప్పుడు 4 పాయింట్స్ సర్కంఫరెన్స్ పైనే ఉన్నాయి అంటే అది సైక్లిక్ క్వాడ్రిలేటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఏ అండ్ సి యొక్క సమ్ 180 అయితే ఇప్పుడు ఇది ఆల్రెడీ 64 ఉంది. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 180లో 64 తీసేస్తే 116 ఉంటుంది. సో ట్రయాంగిల్ బీసీడీలో అబ్క్యూజ్ యాంగిల్ ఇచ్చేసాడు. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అన్నాను. ఒక ట్రయాంగిల్లో 180 యాంగిల్ ఉంటుంది. 180 యాంగిల్లో 116 తీసేస్తే ఇంక మిగతా ఎంత ఉంటుందండి? ఆల్రెడీ ఇందాక అట్లే తీసుకున్నాం మనం. ఈ 64 ఆడు ఉండేది ఇంకా. సో 64 రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 32 డిగ్రీస్ గైస్. ఇక్కడ 32 డిగ్రీస్, ఇక్కడ 32 డిగ్రీస్. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. మనల్ని అడిగింది కూడా ఆ యాంగిల్ సిబిడి అడిగాడు. సో ఇక్కడ ఒకటి సైక్లిక్ క్వాడ్రిలేటర్ ప్రాపర్టీ యూస్ చేసుకుని యాంగిల్ తీసుకుంటున్నాం. మరొకటి డయామీటర్ ఉంది సర్కంఫరెన్స్ పైన 90 రైట్ యాంగిల్ చేస్తుంది అట్ ఎనీ పాయింట్. డయామీటర్ ఏ పాయింట్ దగ్గరైనా సర్కంఫరెన్స్ పైన 90 డిగ్రీస్ చేస్తుందండి. ఇలానే ఉండాలి అంటే ఏ పాయింట్ దగ్గర సర్కంఫరెన్స్ తీసుకున్నా అది రైట్ యాంగిల్ అవుతుంది. ఈ రెండు ప్రాపర్టీస్ మీరు చూసుకోగలిగితే ఈ ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వాడే ఇచ్చేసాడు కాబట్టి మనకి 70% ఆఫ్ ద ప్రాబ్లం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. మీరు అందరూ అనుకుంటారు సార్ 0 ఉంది కదా, లాస్ట్ 0 వచ్చేస్తుంది కదా అని. దట్స్ రాంగ్ అండి. ఎందుకంటే మనకి ఇనిషియల్గా ఇక్కడ వాల్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × 4, సో 6 × 4 24, అండ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. ఇంకా జీరోస్ వచ్చేస్తాయి. ఇంకా మనకి ఎంత సమ్ చేసినా అది జీరోసే. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఈ ఫస్ట్ ఈ 4 వాల్యూస్. 1 + 2 3, ఒక 6 9, 9 ఒక 24 అంటే 33 గైస్. అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ 3 అనేది మారదు, అది కాన్స్టెంట్ ఇంకా. సో వాట్ ఇస్ ద యూనిట్ డిజిట్? 3 గైస్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. బ్లైండ్ అందరూ ఏమనుకుంటారంటే 0 వచ్చింది కదా, 5 and 2 మల్టిపుల్ వచ్చినా మనకి జీరోలే కదా వస్తాయి అనుకుంటారు. కానీ అక్కడ సమ్ చేయమన్నాడు, ప్రొడక్ట్ చేయమని లేదు. అండ్ ప్రొడక్ట్ చేయమంటే మాత్రం మీకు 0నే వస్తుంది. ఇక్కడ సమ్ చేసినప్పుడు దీని వాల్యూ 1, దీని వాల్యూ 2, దీని వాల్యూ 6, దీని వాల్యూ 4, దీని వాల్యూ 120. ఇంకా సమ్ అదర్ ఇంకా ఏ వచ్చినా మనకి జీరోస్లో వస్తుంటాయి, వాటిని మనం ఇగ్నోర్ చేయొచ్చు. యూనిట్ డిజిట్ అంటే మనకి లాస్ట్ డిజిటే కదా, అది చాలు మనకి. సో ఇక్కడ సమ్ చేసినట్లయితే వీటిని మనం ఆప్షన్ ఇక్కడ మీరు ఏ ఫ్యాక్టోరియల్ తీసుకున్నా యూనిట్ డిజిట్ మస్ట్ బి 0 అండి. ఎందుకంటే 120తోనే ప్రొడక్ట్ చేస్తాం కాబట్టి. ఇంటూ 6 × 7 ఎనీథింగ్ ఎల్స్ 0 ఆటోమేటికలీ వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఈ 4 వాల్యూస్తో మనం యూనిట్ డిజిట్ని చెప్పొచ్చు గైస్. దట్ ఈస్ ద లాజిక్. మీరు 1350 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే మీ జీవితం అక్కడే అయిపోతుంది సగం. ఎస్ఎస్సి ప్రిపరేషన్ కాదు, సివిల్స్ ప్రిపరేషన్ అయినట్లు ఉంటుంది మళ్ళీ. సో ఇట్లా చిన్న చిన్న క్లూస్ ఉంటాయి ఈ క్వశ్చన్స్ దగ్గర. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని ఏదో ఒక చిన్న క్లూతో ఎలా చేయాలనేది చూసుకోవాలి. మీరు వాల్యూస్ రాసుకుని ఐడెంటిఫై చేసిన అంటే నంబర్ సిస్టమ్ ఉంది కదా, వాటి మీద కొంచెం కమాండ్ ఉంటే మీకు ఈజీగా అవుతుంది. అథమెటిక్లీ నంబర్ సిస్టమ్ ఆర్ ప్యూర్ మ్యాథ్స్. బేస్ ఆఫ్ ఎ రైట్ ప్రిజం ఈజ్ ఏ ట్రయాంగిల్. పెరిమీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ 6 cm అండ్ ఇన్ రేడియస్. చూడండి ఎంత క్వశ్చన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఇచ్చాడో. ఇన్ రేడియస్ అన్నాడు, ఇన్ రేడియస్ ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు, అండ్ వాల్యూమ్ ఇచ్చాడు, అండ్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ప్రిజం అన్నాడు. ప్రిజం యొక్క వాల్యూమ్ కావాలంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అండి. ట్రయాంగులర్ ప్రిజం అన్నాడు కదా. సో ట్రయాంగులర్ ప్రిజం అంటే దీని వాల్యూమ్ కావాలి అంటే మనకి సో ఇలా ఉంటుంది. అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ వేసుకున్నట్లయితే మనకు వాల్యూమ్ వచ్చేస్తుంది రెక్టాంగులర్ ప్రిజం. సో ఇప్పుడు బేస్ ఏరియా కావాలి. బేస్ ఏరియా ఎలా తెలుస్తుంది? మనకి ఇన్ రేడియస్ ఇచ్చాడు, బేస్ పెరిమీటర్ ఇచ్చాడు. సో బేస్ ఏరియాకి మనకి perimeter of the base 6 cm, in radius 4. Volume of the prism.
ఇన్ రేడియస్ బేస్ పెరిమీటర్తో మనకున్న రిలేషన్ ఏంటి అంటే r/2 ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్. గైస్ ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్టీ ఒక ట్రయాంగిల్ ఇచ్చి సో దీనిలో ఇన్ రేడియస్ ఇచ్చాడు అనుకోండి ఆర్. సో ట్రయాంగిల్ ఏబిసి సైడ్స్ పెరిమీటర్ సెమీ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ సి బై 2 వస్తుంది. సెమీ పెరిమీటర్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ 2/2. సో మనకి రిలేషన్ ఏంటంటే బేస్ ఏరియాకి సో ఏరియా బేస్ ఏరియా ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇన్ రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్ అండి. ఎస్, సెమీ పెరిమీటర్ ఇది మనకి ప్రాపర్టీ అండి. సో ఇది ప్రాపర్టీ. యాక్చువల్లీ ఈ ప్రాపర్టీని ఎలా రాస్తారో తెలుసా? ఏరియా బై పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు r/2గా రాస్తారండి. ఎందుకంటే 2తో పెరిమీటర్ క్యాన్సిల్ చేస్తే సెమీ పెరిమీటర్ అవుతుంది. ఇది యాక్చువల్గా మనం రాసుకున్నది ఏరియా బై పెరిమీటర్ ఈక్వల్ టు r/2కి సమానం అవుతుంది. సో ఇప్పుడు దీని ప్రకారమే మనం ఆన్సర్ చేయబోతున్నాం. సో ఏరియా మనకు తెలియదు, మనకు కావాల్సింది ఏరియానే. ఈ పెరిమీటర్ అవతలకి వెళ్ళింది అనుకోండి, ఆర్ వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ 4. ఆర్ వాల్యూ 4, పెరిమీటర్ 60 అండ్ బై 2. సో ఇదేంటి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో 2తో 34 అంటే మనకి 120 వస్తుందండి ఏరియా. సో ఏరియా ఇంటూ హైట్, సో ఏరియా ఇంటూ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ 3600 ఇచ్చాడు. సో ఏరియా మనకి ఎంత వచ్చిందంటే 120. సో ఇంటూ హెచ్ 120 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6300 అయితే 120తో ఎగ్జాక్ట్లీ 330 టైమ్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 గైస్. దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ప్రిజం. సో అదే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఆ ప్రాపర్టీని. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్ లేదా ఏరియా బై పెరిమీటర్ ఈక్వల్ టు ఇన్ రేడియస్ బై 2కి సమానం. సో అది మనకి సిచ్యువేషన్ బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఎస్ అనేది సెమీ పెరిమీటర్ అండి. ఎస్ ఈజ్ ఏ సెమీ పెరిమీటర్ గైస్. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Ramya was married 10 years ago. పెళ్ళై 10 సంవత్సరాలు అయిందంట. ఓకే, నౌ హిస్ ఏజ్ ఈజ్ 1/5 టైమ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. సో గైస్ ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆమెకి పెళ్ళై 10 years అవుతుంది. ఆమె మ్యారేజ్ అప్పుడు X years అనుకుందాం. ఆమె ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏజ్ ఎంత అంటే 6/5. 1/5 అంటే 5 1s 1 ప్లస్ 6/5. ఇది ఎప్పుడు అంటే ప్రజెంట్ ఏజ్ అట్ ద టైమ్. సో నౌ హీజ్ ఏజ్ నౌ హీజ్ కాదు, హర్ అని రాయాలి ఇక్కడ. రమ్య కదా, రమ్య అంటే వాడు ఏదంటే అదేలే మనం కూడా చేసుకోవాల్సింది. తన ఏజ్ 1/5 టైమ్స్ ఆఫ్ ద ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ ఏజ్లో ఇప్పుడు 1/5 టైం అయింది ప్రజెంట్ ఏజ్. సో ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years. అంటే తన ఇప్పుడు 6x/5లోంచి ఎక్స్ని తీసేస్తే 10 yearsకి సమానం అండి. 10 yearsకి సమానం, 10 yearsకి ఈక్వల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం సింప్లిఫై అవుతుందంటే 6x మైనస్ 5x/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 5 అవతలకి వెళ్తే 50 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 50 years. ఎక్స్ ఏమనుకున్నాం? తన ఏజ్ మ్యారేజ్ అప్పుడు. ఇది ప్రజెంట్ ఏజ్. సో ఎక్స్ అనేది మ్యారేజ్ అనుకున్నప్పుడు ప్రజెంట్ ఏజ్ 1/5 టైమ్స్ అంటే 6/5గా రాసుకోవచ్చు. మీరు అది ఈజీగా కనుక్కోవచ్చు అండి. 1/5 టైం అంటే 1/5 అంటే 20%. అంటే 20% 10 years పెరగడం వల్ల 20% వచ్చింది. 20% 10 years అంటే 100% ఏమైతుంది? 50. అంటే ఆమెకి పెళ్ళయింది ఎప్పుడు? ఆమెకి 50 సంవత్సరాలు అప్పుడు పెళ్ళయిందనమాట. 50 yearsలో మ్యారేజ్ అయింది. అయితే ఇప్పుడు ఏమడిగాడు మనల్ని? ద ఏజ్ హిస్ డాటర్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ అన్నాడు. 10 years బ్యాక్ పెళ్ళయింది 50 years అప్పుడు. ఇప్పుడు 10 years అయ్యాయి. 50 + 10 టోటల్ ప్రజెంట్ ఏజ్ వచ్చి 60 years. ఇప్పుడు తన ఏజ్లో తన డాటర్ ఏజ్ ఎంత అంటే 1/10 పార్ట్ అన్నాడు. 6.
సో డాటర్ ఏజ్ ఎంత అంటే 6 years గైస్. దట్స్ ఇట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో దట్స్ ద ప్రాబ్లం. అక్కడ మీరు 6 కన్సిడర్ చేయాలండి. మీరు 6 కాకుండా మరి ఏది కన్సిడర్ చేసినా ఇప్పుడు 12 years కన్సిడర్ చేసుకోనండి. ఆ ఏజ్లో ఇది 10th పర్సన్ అంటే ఆమెకి ఇప్పుడు 120 years ఉన్నట్టు. 120 years అప్పుడు 12 years అంటే 100 yearsకి 100 years తర్వాత పిల్లలు పుట్టడం కష్టం కదా, నేచర్ కూడా ఒప్పుకోదు. సో ఆప్షన్స్ బ్లైండ్గా కూడా తీసుకోవచ్చు మీరు, కానీ అలా తీసుకోకూడదు మనం అర్థమెటిక్లో. మ్యాథమెటికల్గా ఏదైనా ప్రూవ్ చేయొచ్చు మనం. సో బీ కేర్ఫుల్. సో కొంచెం కేర్ఫుల్గా చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ క్వశ్చన్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చేయడం ఈజీ. క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతే మీకు రాంగ్ ఆన్సర్ వస్తుందా లేదా ఆన్సర్ ఐడెంటిఫై కూడా కాదు, మీకు అసలు అర్థం కాదు కదా ఎలా చేయాలో మళ్ళీ. సో దట్స్ ఇట్ గైస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద శాలరీ ఆఫ్ ఏ, బి అండ్ సి ఇన్ ద రేషియో 3. ఈ రేషియోని మీరు ఇంటిజర్స్ ఫామ్లోకి మార్చేసేయండి. 2, 5, 3 అంటే మనకి ఎల్సిఎం ఏమొస్తుందండి? 5, 3, 15, 30 వస్తుంది. సో డినామినేటర్ మొత్తం 30 అయిపోతుంది అంటే ఇప్పుడు మనం 30 ఎన్ని టైమ్స్? 15 టైమ్స్. 15 3s దాన్ని ప్రొడక్ట్ చేసి తీసుకోండి డైరెక్ట్గా. సో రాయొద్దు అవేవి. సో 30 డినామినేటర్లో 30 రావాలంటే 15th ప్రొడక్ట్ చేయాలి. అప్పుడు 15th ప్రొడక్ట్ చేస్తే 3తో 45. బి ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. 6 6 36. 6 5 30 కదా. ఇక్కడ 3 ఉంది. 10th ప్రొడక్ట్ చేస్తే 30 అవుతుంది. అప్పుడు 10 4s అంటే 40. సో ఇవి ఏబిసి యొక్క రేషియో అండి. శాలరీస్, వాళ్ళ యొక్క శాలరీస్ రేషియో ఇది. ఇంటీజర్స్ వాల్యూలోకి మార్చుకున్నాం ఫ్రాక్షన్స్ని. అయితే ద శాలరీ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్ 40,500. బై వాట్ పర్సెంటేజ్ ద శాలరీ ఆఫ్ ఏ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ సి అన్నాడండి. సో ఈ 30 అనేది దీనికి సంబంధించింది ఇక్కడ. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ద శాలరీ ఆఫ్ ఏ ఈజ్ మోర్ దెన్ సి అన్నాడు. యాక్చువల్లీ డోంట్ కన్సిడర్ దిస్ వాల్యూ గైస్. మిమ్మల్ని అడిగింది పర్సంటేజ్, వాల్యూ కాదు. వాల్యూ తీసుకుంటే మీ దగ్గర టైం వేస్ట్ చేయిస్తాడు. సో మీరు పర్సంటేజ్ కావాలంటే ఈ రేషియోస్ నుంచే చెప్పచ్చు మీరు. ఇప్పుడు ఏ యొక్క శాలరీ 45 అయితే సి యొక్క శాలరీ ఎంత? 40. సో ఎంత ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. సో 5 మోర్ అవుట్ ఆఫ్ 40 కన్నా ఎంత ఎక్కువ ఉందంటే 5 ఎక్కువ ఉంది. సో 40 పైన ఈ 5 అనేది ఎంత పర్సెంటో క్యాలిక్యులేట్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 50/4 అంటే మీకు 12.5, లేదా 5తో 8 టైమ్స్ 1/8 ఆఫ్ 100 అన్నా కూడా మనం డైరెక్ట్గా రాయొచ్చు 12.5%. పర్సంటేజ్ చెప్పడానికి ఈ వాల్యూతో పని ఏముంది? డోంట్ కన్సిడర్ దట్ వాల్యూ. దట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఓకే. ఒకవేళ ఆప్షన్స్లో కానీ ఎంత వాల్యూ ఎక్కువ ఉందని ఉంటే మాత్రం అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే 45 40 - 5 యూనిట్స్ తీసుకుంటాం. మొత్తం సమ్ తీసుకొని దాన్ని ఈక్వేట్ చేసి. సో అలా ట్రై చేసేవాళ్ళం. సో మనకి ఇప్పుడు ఇలానే ఈజీగా అవుతుంది. అలా ట్రై చేయాల్సిన అవసరం ఏముంది? దట్స్ ఎనఫ్ గైస్. సో మీరు అలా సింపుల్గా దాన్ని ఆన్సర్ అనేది చెప్పచ్చు. అర్థమైందా? సో డోంట్ కన్సిడర్ ద వాల్యూ. మన పర్సంటేజ్ అడిగినప్పుడు రేషియోస్ నుంచే చెప్పచ్చు మనం పర్సంటేజ్. లెట్స్ సీ గైస్ నెక్స్ట్ క్వశ్చన్. The sum of two numbers is 25 and their product is 144. Then what is the position of difference between the two numbers అన్నాడండి. The sum of two numbers is 25. Their product is, it's very clear. 144 అంటే 12 స్క్వేర్ గుర్తొస్తుంది మనకి. బట్ 12 స్క్వేర్ కాకుండా మల్టిపుల్స్ ఏమున్నాయి అంటే మనకి 16 9s కూడా 144 అండి. 16 9s 16 6 160, 16 9s 144. సో 16 + 9 25 అవుతుంది. సో మనం ఆ నంబర్స్ని గుర్తించవచ్చు అండి ఈజీగా. లేదు అంటే మీరు ఒక ఫ్రాక్షన్, ఒక కాన్స్టెంట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో x + y అనేది 25 అయితే xy అనేది 144 అవుతుంది. సో ఈక్వేషన్ ఫామ్ చేసినా మీకు పెద్ద ఇష్యూ ఏం కాదు, ఈజీగా సాల్వ్ అవుతుంది. అయితే మనల్ని ఏమడిగాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నంబర్స్. ఆ రెండు నంబర్స్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సమ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలంటున్నాడు. యాక్చువల్లీ ఇవి మీరు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని చేయొచ్చు అండి. ఏంటి అంటే టూ నంబర్స్ a + b ఈజ్ 25 అండ్ a × b ఈజ్ ఈక్వల్ టు 144. సో మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే a + b హోల్ స్క్వేర్ ఫామ్ అవుతుందండి. సో యాక్చువల్లీ ఒరిజినల్ ఇలా సాల్వ్ చేయాలి, బట్ మన దగ్గర అంత టైం లేదు. సో 25 స్క్వేర్ అంటే 625. సో a + b, a² + b² మనకు తెలియదు, అవి ఇక్కడ కనుక్కుంటున్నాం. 2 × 144. ఇక్కడ a² b² వాల్యూ ఉంది కదా, మనకు కావాల్సింది ఏంటి? a - b హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ a² b² వాల్యూ వస్తుంది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం.
అండ్ మైనస్ 2 ఇంటూ 144 2 ఇంటూ ఏబి. సో ఈ స్క్వేర్ రూట్ వేసినట్లయితే మనకి డైరెక్ట్గా ఏ మైనస్ బి వస్తుంది. బట్ ఇట్స్ హ్యూజ్. ఇంత టైం మనం స్పెండ్ చేయలేము ఎగ్జామ్లో. ఇంత టైం ఎగ్జామ్లో మనం స్పెండ్ చేయలేం. సో మనం ఆ నంబర్స్ ఏంటో గుర్తించగలిగినా చాలు. ఆ నంబర్స్ లేదా ప్లస్ సమ్ ఈజ్ 25 అయితే డిఫరెన్స్ ఏమైనా 8 వస్తుందా, 8 డిఫరెన్స్ అంటే ఆ నంబర్స్ ఏమవ్వాలి, అలా మీరు ఆప్షన్స్ వెరిఫై చేసుకున్నా చాలండి. ఇక్కడ 16 అండ్ 9 గైస్, 16 9s, 16 + 9 25, 16 9s 144. ఎప్పుడైనా మీరు మల్టిపుల్స్ని బేస్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. 144ని మనం ఎలా రాయొచ్చు అంటే సమ్ 25 రావాలి నంబర్స్, అంటే మినిమం 10 కన్నా పెద్ద నంబర్లే మనం ప్రొడక్ట్ చేయాలి. ఎందుకంటే 10 10s 100 కదా. సో ఖచ్చితంగా నియర్ టు 10 మోర్ దాన్ 10 అయితే ఒక నంబర్ ఉండాల్సిందే. సో మనకి 144 డివిజిబుల్ అయ్యేది 12తో 12 12s, తర్వాత 14తో 13తో 15తో కూడా పోదు. సో 16తో 9 టైమ్స్. సో 16 + 9 25. ద ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అలా మీరు వాటి ఫ్యాక్టర్ రాసి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. మీకు స్ట్రైక్ కాకపోతే ఇలా ట్రై చేయండి, అప్పుడు ఈజీగా మీకు సాల్వ్ అవుతుంది. సో ఇదైతే వెళ్ళొద్దు, టైం వేస్ట్ అవుతుంది. సో మనకి డిఫరెన్స్ అడిగాడండి. 16 - 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 గైస్. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. 16లో 9 తీసేస్తే 7, ఆ రెండు నంబర్స్ మధ్య డిఫరెన్స్. క్లియర్? దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The average marks of the 3 batches 30, 50, 70. Don't product. ఆ వాల్యూస్ని ప్రొడక్ట్ చేయదు. 30 మెంబర్స్ది 55 అన్నాడు, 50 మెంబర్స్ది 70 అంటున్నాడు, 70 మెంబర్స్ది 70 అంటున్నాడు. సో బ్లైండ్గా ప్రొడక్ట్ చేసి సమ్ చేసి మళ్ళీ డివైడ్ చేస్తూ కూర్చోవద్దు. సో ఇక్కడ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యావరేజ్? స్మాలెస్ట్ యావరేజ్ ఇక్కడ ఏం కన్సిడర్ చేయొచ్చు అంటే 55. సో ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్కి 55 యావరేజ్ అనుకోండి. ఇక్కడ 55 కన్నా 70 ఎంత ఎక్కువ ఉంది? 15 ఎక్కువ ఉంది. సో ఆ వాల్యూని తీసుకోండి. 15 ఇంటూ ఎంతమందికి అలా? 50 మెంబర్స్కి. ఇక్కడ 55 కన్నా 70 ఎంత ఎక్కువ ఉందంటే 15 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి ఉంది అంటే 70 మెంబర్స్కి. సో ఇవి క్యాలిక్యులేట్ చేయండి. 15 5s అంటే 75, 750. 15 7s అంటే మనకి 15 7s 105 కదా, 105 అండ్ 0. సో ఈ సమ్ తీసుకున్నట్లయితే మీరు సో 1800 వస్తుందండి. 1800. సో ఇప్పుడు 1800 ఎక్సెస్ వాల్యూ. సో దీంతో నుంచి తీసేసి ఇప్పుడు అన్నిటినీ 55 అనుకున్నాం యావరేజ్. 55 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూని సపరేట్ చేసేసాం. సో 1800 ఎక్సెస్ వాల్యూ. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాల్యూని మనం ఏం చేయాలంటే అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అంటే యావరేజ్గా. 70 ఒక 50, 120 ఒక 30, 150 గైస్, 150. 0 0 క్యాన్సిల్. 15తో మనం చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 15 1s 15, 32 టైమ్స్, 12 టైమ్స్ పోతుందండి. అంటే మనకి ఇక్కడ అడిషనల్గా 12 వాల్యూ వచ్చింది ఈచ్ మెంబర్కి. మనమేమో 55 అనుకున్నాం, ఇప్పుడు అడిషనల్గా 12 వాల్యూ ఈచ్ మెంబర్కి వస్తుంది. సో మొత్తం సమ్ చేసుకుంటే 67. దట్ ఈస్ ద న్యూ యావరేజ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మీరు ఓవరాల్గా చేయొచ్చు. ఏదైతే ఎక్సెస్ వాల్యూ ఉందో ఎగ్జామ్లో మీరు చేయాల్సింది చూడండి, ఈ వాల్యూస్ మాత్రమే. సో ఈ రెండింటి వాల్యూ సమ్ బై టోటల్ వాల్యూని వేసినట్లయితే మీకు ఈ ఎక్సెస్ వాల్యూ వస్తుంది. సో డైరెక్ట్గా 15 5కి 12 యాడ్ చేసినట్లయితే 67. సో మీరు కనుక్కోవాల్సింది ఈ రెండింటి ప్రోడక్ట్. బ్లైండ్గా 30 × 55, 50 × 70, 70 ఇవైతే కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాయి జీరోస్ కాబట్టి ఓకే ప్రొడక్ట్ చేయగలుగుతారు. 54 నంబర్స్కి 79 అని ఇచ్చి అలాంటివి ప్రొడక్ట్ చేయాలంటే మనకే తెలియకుండా చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాంటప్పుడు ఇట్లా చిన్న నెంబర్ని ప్రొడక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో డిఫరెన్సెస్ని కన్సిడర్ చేసి ప్రొడక్ట్ చేయండి. దట్స్ బెటర్. నెక్స్ట్ క్వశ్చన్. A boat covers the distance from A to B downstream, B to A upstream 4 hours. Speed of the stream ఇచ్చాడు, స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఇచ్చాడు. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుందండి? 4 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుందండి? 4 - 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో క్లియర్గా అర్థమైపోయింది కదా. స్పీడ్స్ 6:2 రేషియోలో ఉన్నాయి అంటే సో అంటే దాని ఇష్టం 3:1 అంటే మనకి టైము దాని ఇన్వర్స్ రేషియోలో ఉంటుందండి. 2:6 అంటే 1:3. సో టోటల్ టైం ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. అక్కడ ఉన్నది కూడా 4 అవర్సే. టోటల్ టైము 4 యూనిట్స్, అక్కడ ఉన్నది కూడా 4 యూనిట్సే. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, 1 అవర్లో డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నాడు, 3 అవర్స్లో అప్ స్ట్రీమ్ వెళ్తున్నాడు. చూడండి, 3 × 2 వేసినా మీకు 6 కిలోమీటర్సే వస్తుంది, 1 × 6 వేసినా మీకు 6 కిలోమీటర్సే వస్తుంది. అంటే
అక్కడ డిస్టెన్స్ 6 కిలోమీటర్ అని చెప్పేయచ్చు గైస్. సో ఇది బేసిక్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి, మీరు అనలైజ్ చేస్తే వచ్చేది. మేము ఇలా చేయలేము అనుకున్నప్పుడు మీరు ఎలా తీసుకోవచ్చు అంటే, ఎలా తీసుకోవాలి అంటే లెట్స్ సీ. సో ఇంకా సింపుల్గా చేయొచ్చు అండి, ఇది మీరు అనలైజ్ చేయని వాళ్ళు. సో దట్ ఈస్ డిస్టెన్స్ ఈజ్ డి అనుకోండి, డౌన్ స్ట్రీమ్ ఈజ్ 6 కిలోమీటర్ ప్లస్ డిస్టెన్స్ ఈజ్ డి, అప్ స్ట్రీమ్ ఈజ్ 2 కిలోమీటర్, దట్ ఈస్ ఈక్వల్ టు 4 hours. ఇక్కడ డి అనేది కామన్, దాన్ని తీసేసేయండి. ఇక్కడ డినామినేటర్ 6 అనేది ఎల్సిఎం, ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 1 పెట్టుకుంటాం. ఇక్కడ 2 into 3 చేయాలి, 3, దట్ ఈస్ ఈక్వల్ టు 4. 4తో 1 + 3 4 వెళ్ళిపోతుంది. ఈ 6 అవతలకి వెళ్తే డి ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్. డి అనేది ఏమనుకున్నాం, డిస్టెన్స్ అనుకున్నాం. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మీరు అలా అయినా గ్రీన్ చేసాం చూడండి, అలా అయినా సాల్వ్ అది స్టాండర్డ్ మెథడ్. లేదు ఇది మీరు ఇలా రేషియో స్పీడు టైం రేషియో అనలైజ్ చేసినా మీకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూ వచ్చినప్పుడు ఇది ఈజీ అవుతుంది, అది కష్టం అవుతుంది, ఎందుకంటే క్యాలిక్యులేషన్ వస్తుంది. అక్కడ చిన్న 6 and 2 కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ లేదు కాబట్టి ఈజీ అయిపోయింది. సో రిమైనింగ్ ఏదైనా కొంచెం లార్జ్ నెంబర్స్ లాంటివి వచ్చినప్పుడు ఇది ఈజీ అవుతుందండి రేషియోస్ తీసుకోవడం. గుర్తుంచుకోండి, స్పీడ్ పెరిగిందంటే టైం తగ్గుతుంది, స్పీడ్ తగ్గిందంటే టైం పెరుగుతుంది. ఇన్వర్స్ ప్రపోర్షన్, అది మనందరికీ తెలిసిందే. 100 స్పీడ్తో వెళ్తే 1 hourలో వెళ్తాం, 50 స్పీడ్తో వెళ్తే అదే 100 కిలోమీటర్ని 2 hours పడుతుంది. సో స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. అట్లని 200 స్పీడ్తో వెళ్తే అంటే ఇంకా ఇక్కడ ఉన్నాం వెళ్ళడానికి, ఎక్కడికో వెళ్ళిపోయింటాం అప్పుడే. సో బీ కేర్ఫుల్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ABC is a triangle, PQ is a line segment intersecting AB. ఒక ట్రయాంగిల్ అన్నాడు ABC అనేది. PQ is a line segment intersecting AB at P, AC at Q and PQ is parallel to BC. ప్యారలల్ అన్నాడు, అది మనకు కావాల్సిన ప్రాపర్టీ. సో ఏబీని P దగ్గర, ఏసీని Q దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, బట్ దిస్ 2 are parallel. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ P దగ్గర యాంగిల్ B దగ్గర యాంగిల్ ఈక్వల్ అండి, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్. ఈ యాంగిల్ ఎలానో రెండింటికి కామన్, అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏపీక్యూ అవుతుందండి. సో రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ని కంపేర్ చేయడం మీకు తెలిసిన విషయమే. రెస్పెక్టివ్ సైడ్స్ అనేవి సిమిలర్ రేషియోలో ఉంటాయి సిమిలర్ ట్రయాంగిల్స్లో. సో ద 2 triangles ఆర్ సిమిలర్ అనుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది టాస్క్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీ అనేది 6 units అయితే అండ్ బీపీ అనేది 7 units అన్నాడు, అండ్ పీక్యూ 24 centimeter ఇచ్చాడండి. అయితే బీసీ ఎంత అన్నాడు, సమ్ ఎక్స్ అనుకుంటే. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఏబి 6 + 7 ఎన్ని యూనిట్స్, 13 units. 13 units. అండ్ ఇక్కడ ముందు నేను మీకు సిమిలర్ సైడ్స్ రాస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఏబి బై బీసీ చూడండి, ఈ సైడ్ తీసుకుంటున్నాను, ఈ సైడ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా దీంతో కూడా బీ ట్రయాంగిల్, ఈ రెండు యాంగిల్ ఈక్వల్ కదా, ఏపీ బై పీక్యూ తీసుకోవాలి, ఏపీ బై పీక్యూ. సో ఇది గాయస్, ఇక్కడ ఏబీ వాల్యూ మనకు తెలుసు 6 + 7 units, మొత్తం ఎన్ని యూనిట్స్ అంటే 13 units. బీసీ వాల్యూ మనకి కావాలి, ఏపీ వాల్యూ మనకు తెలుసు 6 units. సో పీక్యూ వాల్యూ 24. చూడండి 6 units 24 అయితే 6 4 times 4 13s ఎంత, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 13s, దట్ ఈస్ 52. దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి గైస్. సిమిలర్ ట్రయాంగిల్స్, సిమిలర్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి, అది మనం ఇక్కడ ప్రాపర్టీ, అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అవి డైరెక్ట్గా సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పకుండా మనకు అక్కడ ఒక లైన్ సెగ్మెంటు దాన్ని కట్ చేస్తుంది, అది ప్యారలల్ ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంతో మనం గుర్తించాల్సింది అక్కడ 2 triangles ఉన్నాయి, ద 2 triangles ఆర్ సిమిలర్ అనేది గుర్తించాలి, అప్పుడు ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్. 27 workers take 14 days to complete. ఇది మన ప్రీవియస్ మార్క్లో కూడా గుర్తించాం గైస్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సింపుల్ టాస్క్ ఒకే ఒక స్టెప్ వేసుకోవాలి. ఏంటి అంటే, సో నంబర్ ఆఫ్ మెన్ M1 ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ D1 ఇంటూ నంబర్ ఆఫ్ అవర్స్ H1 డివైడెడ్ బై వర్క్ W1. దిస్ ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2 ఇంటూ H2 డివైడెడ్ బై W2. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తామండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి చూడండి, 27 workers
14 డేస్ వర్క్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అయింది? 3/5 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. వర్కింగ్ ఫర్ 9 అవర్స్ అండి, పర్ డేకి 9 అవర్స్, అది కూడా ఇచ్చాడు. సో ఇది ఒక టాస్క్. ఇప్పుడు ఇదే ఎఫిషియన్సీతో టు కంప్లీట్ ద 4/7 ఆఫ్ ద సేమ్ వర్క్ 4/7 ఆఫ్ ద సేమ్ వర్క్ని 10 డేస్, పర్ డేకి 12 అవర్స్. బట్ ఇక్కడ పర్సన్స్ చెప్పలేదు, ఎంతమంది పర్సన్స్, వర్కర్స్. సో ఇప్పుడు ఆ పర్సన్స్ని మనం కనుక్కోవాలి. బోత్ ఆర్ ఈక్వల్, సేమ్ వర్క్ కాబట్టి. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే మీరు ఈ ఫ్రాక్షన్ ఇన్వర్స్లో పైన రాసేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది క్యాన్సిల్ చేయడానికి కూడా. 5/3 ఇన్వర్స్ ఆఫ్, ఇలా ఇన్వర్స్ ఆఫ్, ఎందుకంటే ప్రొడక్ట్ చేసి రాసుకోవచ్చు మనం. 27, 14, 9, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ 7/4 ఇంటూ 10 ఇంటూ 12 ఇంటూ పర్సన్స్. సో 4తో 3 టైమ్స్ అండి, ఇక్కడ 3తో 3 టైమ్స్, 3 గెట్ క్యాన్సిల్, అండ్ 7తో 2 టైమ్స్, అండ్ 5 2s 2తో 2 క్యాన్సిల్. సో ద పర్సన్స్ ఆర్, ఇంకేం మిగిలింది చూడండి, ఇది ఒకటే మిగిలింది ఇక్కడ. దట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో ఒకే స్టెప్, వేరే ఏమీ రాదు. ఈ కైండ్ ఆఫ్ వర్క్ ఎప్పుడన్నా నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చి ఇంత వర్క్ అనేది ఇచ్చాడు అంటే, సో ఇలా రాసుకోవడానికి ట్రై చేయండి. వర్క్ అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైస్ రూపీస్లో చెప్తాడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిట్స్లో చెప్తాడు, ఇక్కడ ఫ్రాక్షన్స్లో చెప్పాడు. దట్స్ ఇట్. సో దాన్ని డినామినేటర్లో వేసుకుంటే చాలు. సో సమ్టైమ్స్ ప్రైస్ కూడా ఇస్తాడు. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. క్లియర్? లెట్స్ సీ గైస్, నెక్స్ట్ క్వశ్చన్. సింగిల్ స్టెప్లో అయిపోతుంది. A certain sum of money amounted to 3 times of itself in 13 years. 3 times అవ్వడానికి 13 years పట్టింది అన్నాడు. సో 3 పవర్ 1గా రాసుకోండి, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 13 years. సో కాంపౌండెడ్, ఓకే, కాంపౌండ్ అయితేనే మనకి ఇంకా బెటర్. హౌ మెనీ ఇయర్స్ విల్ బి ద సమ్ అమౌంట్ 9 times అన్నాడు. చూడండి, ఎప్పుడైనా ఇక్కడ ఇచ్చిన వాల్యూకి పవర్ వాల్యూసే ఇస్తాడండి. ఇక్కడ మనకి రెగ్యులర్ ప్రాబ్లం ఏంటి అంటే 2 times డబల్ అవ్వడానికి లేదా 2 times అవ్వడానికి ఇస్తాడు. డబల్ అంటే అర్థం 2 times. సో 2 times అన్నప్పుడు 2 యొక్క పవర్ వాల్యూనే ఉంటుంది. ఇక్కడ 3 times అన్నాడు, 3 పవర్ వాల్యూనే ఉంటుంది. పవర్ ఇన్ ద సెన్స్ 3 square, 3 cube, 3 power 4, 2 square. మనకి 2 ఇచ్చినప్పుడు 8 times అవ్వడానికి ఎంత అని అడుగుతాడు, లేదా 16 times అవ్వడానికి ఎంత అంటాడు. 8 అనేది 2 cube, 16 అనేది 2 power 4. సో అలాంటి వాల్యూసే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 4 times అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ 16 కానీ 64 కానీ అడుగుతాడు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే 9 times అంటే 9 times దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 square timesగా రాసుకోవచ్చు అండి. సో 3 power 1 అయితే 13 అయినప్పుడు 3 power 2కి ఎన్ని రావాలండి, దానికి 26 years గైస్. సో ఇది మీరు డైరెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 27 times అన్నాడు అనుకోండి, అది 3 cube అండి. సో 1కి 13 years అయితే 3కి ఎన్ని ఇయర్స్? సో ఆటోమేటికలీ 39 years పడుతుంది. సో ఆ పవర్ యొక్క రేషియోస్ని తీసుకుంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు అండి. మీకు డౌట్ ఉంటే ట్రై చేయొచ్చు. చూడండి, 3 times 100 కాస్త 300 అయింది. ఎలా రాసుకుంటారు అంటే 100 కాస్త 300 అయింది. ఎన్ని ఇయర్స్కి? 13 yearsకి. ఇప్పుడు ఇది కదా ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అది అమౌంట్. ఆ అమౌంట్ మీద మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ 300 ఇంకొక 13 years పెట్టాను అనుకోండి, ఇది కూడా 3 సార్లు పెరుగుతుంది. 100 300 అయినప్పుడు 300 ఎంత అవుతుంది? 900 అవుతుంది. చూడండి, 100 కాస్త 900 ఎన్ని ఇయర్స్కి? 13 + 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 26. నేను అదే చెప్పాను ఇక్కడ డైరెక్ట్గా. సో దట్ సింపుల్. సో మీరు ఎప్పుడైనా ఇలా పవర్స్లో టైమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క పవర్లో ఇస్తాడు. ఆ పవర్ని ఈక్వేట్ చేసుకొని 1 = 13 అయితే, ఇప్పుడు ఒక 27 times అడిగితే 3 = 39. 9 times అడిగాడు కాబట్టి స్క్వేర్ 2 = 26. దాన్ని మల్టిపుల్గా తీసుకోండి. వెరీ సింపుల్, చూస్తూ ఆన్సర్ చేయొచ్చు. చదవడానికే క్వశ్చన్ ఇంత పెద్దది ఉంది. 3 times 13 years, ఓకే. 3 power 1 = 13 years. 9 times 3 power 2 3 square అంటే 1 = 13 years అయితే 3 ఇక్కడ ఏమొస్తుంది? స్క్వేర్ 2 = 2 13s 26.
ఓవరాల్గా ఆన్సర్ చేయొచ్చు. గాట్ ఇట్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఫార్ములా అనేది కాకపోతే ఇక్కడ అన్నిటికీ ఈక్వల్గా ఇచ్చాడు. ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో తెలుసా? PQ ప్లస్ QR ప్లస్ RQ బై PQR దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ PQR ఈజ్ ఈక్వల్ టు కూడా 1. ఇది కూడా 1 అయిపోతే డైరెక్ట్గా PQ QR అండ్ RP అండి. RP ఈజ్ ఈక్వల్ టు, సో వాటి సమ్ కూడా 1 అవుతుంది గైస్. సో బేసిక్గా వాట్ ఈస్ ద ఫార్ములా? PQ plus QQ plus R cube minus 3PQR that is equal to P plus Q plus R into P square Q square R square minus PQ minus QR minus RP. ఇది ఫార్ములా. కానీ మనకి ఇక్కడ P square Q square R square వాల్యూ లేవు కదా, కాబట్టి ఇదే ఫార్ములాని మనం ఎలా రాస్తాము అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్లో రాయడానికి ట్రై చేస్తాం. అంటే P ప్లస్ Q ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ PQ ప్లస్ PR ప్లస్ QR. ఒకసారి సింప్లిఫై చేసి చూడండి. ఇక్కడ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ ప్లస్ 2PQ 2QR 2CR వస్తుందా? దాంట్లో నుంచి 3 టైమ్స్ ఆఫ్ PQR మైనస్ చేస్తే మైనస్ PQ మైనస్ అవి వస్తుందా? సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూస్ని బట్టి మనం ఆ ఫార్ములాని మార్చుకోవాలి. దీనికి 4-5 ఫార్మ్స్ నేను ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా చెప్పున్నాను. ఇవి ఇంపార్టెంట్, ఒక క్వశ్చన్ వస్తుంటుందని. సో ఇచ్చిన డేటా ప్రకారం మనం ఆ ఫార్మ్స్లో ఏదో ఒక ఫామ్ని మనం కన్సిడర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసి తీసుకుంటున్నాం. సారీ, PQ ప్లస్ QQ ప్లస్ R క్యూబ్ మైనస్ 3PQR. సో ఇక్కడ మన దగ్గర వాల్యూస్ ఉన్నాయండి. సో QR అంటే 1, అంటే మైనస్ 3 into 1 3, PQR అన్న 1, అండ్ PQR 1 స్క్వేర్ ఈజ్ 1, అండ్ PQ ప్లస్ QR ఇది కూడా 1. సో ఏమవుతుంది అంటే PQ ప్లస్ QQ ప్లస్ R క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1 స్క్వేర్ మైనస్ 3 into 1 మైనస్ 2 అవుతుందండి. సో ఈ మైనస్ 3 అవతలకి వెళ్ళింది అనుకోండి, ఈ మైనస్ 3 అవతలకి వెళ్ళింది అనుకోండి ప్లస్ అవుతుంది. సో మైనస్ 2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 గైస్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆన్సర్ అయితే 1, బట్ మనం అది చేస్తే 2 మార్క్స్ వస్తాయి. దట్స్ ఇట్. సో కొంచెం కేర్ఫుల్గా ఫామ్ అనేది మనం తీసుకోగలిగినప్పుడు ప్రాబ్లం ఈజీ అవుతుందండి. మీకు దీని అనదర్ 3 ఫార్మ్స్ కూడా మీకు నేను ఆల్రెడీ లాస్ట్ మాక్ టెస్ట్లో కూడా చెప్పున్నా. ప్రతి మాక్ టెస్ట్లో చెప్పుకోవాలంటే మిగిలిన వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా, మీరు ఒకసారి అప్పుడు వెరిఫై చేసుకోండి డౌట్ ఉంటే. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ బ్రెడ్త్ హైట్ ఆఫ్ ఆల్ 10, 20, 15 రెస్పెక్టివ్లీ. నైస్. 10. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ద వైట్ వాషింగ్ ద వాల్స్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద వాల్ అండ్ సీలింగ్ అన్నాడండి. సో ఇన్సైడ్ వాల్ అంటే మనకి బేస్ ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సో 10, 20, 10, 20. సో మొత్తం ఇది బేస్. సో బేస్ పెరిమీటర్ ఎంత అవుతుందండి దీని ప్రకారం? 10, 20, 30, 40, 60. సో బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ వేసాను అనుకోండి, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ వేసాను అనుకోండి, సో మనకేమొస్తుంది? వాల్స్ యొక్క ఏరియా వచ్చేస్తుందండి 60 into 15. దిస్ ఈజ్ ద వాల్ ఏరియా. కానీ మనకి సీలింగ్ ఏరియా కావాలి. సీలింగ్ ఏరియా అంటే బేస్ L into B కదా, సీలింగ్ కూడా L into Bనే ఉంటుంది. సో కాబట్టి L into B 10 into 20 200 గైస్. ఇది మనకి మొత్తం 4 వాల్స్ అండ్ సీలింగ్ ఏరియా. సో 15 6 అంటే 90, 900 ప్లస్ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు 1100. ఇది ఏరియా. బట్ ఒక్క స్క్వేర్ మీటర్ ఎంత? 10.2 రూపీస్. 10.2 రూపీస్. ఒక జీరోకి పాయింట్ కొట్టేసేయండి. సో 0, 11 2s are 22 అండ్ జీరోకి 2, 11 1s 11. 11,220 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. మీరు అది గుర్తించగలిగితే. లేదు అంటే ఇక్కడ మీరు ఎలా రాసుకోవాలో తెలుసా? లెంత్ ఇంటూ హైట్
ఇటువైపు లెంత్ ఇంటూ హైట్, ఇటువైపు లెంత్ ఇంటూ హైట్. సో 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ఇంటూ హైట్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్, బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇటువైపు కూడా అదేవిధంగా బ్రెడ్త్ ఇంటూ హైట్. సో 2 టైమ్స్. ఇది వాల్స్. ప్లస్ సీలింగ్ అనేది ఈక్వల్ టు ద బేస్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇది మనం కన్సిడర్ చేయాలి. మీరు గమనించినట్లయితే ఇక్కడ 2hని కామన్ తీసేసినట్లయితే L ప్లస్ బి వస్తుందండి. L ప్లస్ బి అంటే 10 ప్లస్ 20 30, హెచ్ 15 230. సో మొత్తం 900. అదే వచ్చిందా? నేనేం చేశానంటే పెరిమీటర్ ఇంటూ హైట్ వేసాను. ఇక్కడ ఇది కూడా అంతే. సో 2L ప్లస్ 2B ఈజ్ ఎ పెరిమీటర్ ఇంటూ హైట్ వేస్తే 4 వాల్స్ వచ్చేస్తుంది. అది డైరెక్ట్గా తీసుకున్నా. ప్లస్ బేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సీలింగ్ ఏరియా కాబట్టి, రూఫ్ ఏరియా కాబట్టి, సో ఎల్బీకి ఈక్వల్ ఉంటుంది. సో సీలింగ్ ఏరియా అలా తీసుకున్నాం. సో డైరెక్ట్గా మీరు అలా కన్సిడర్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ద పాపులేషన్ ఆఫ్ ద 2 villages. సో విలేజ్ ఏ, విలేజ్ బి అనుకుందాం. 15, 25, 2600 is the ratio of the male population of the first village. So 27 is to 34. 27, 34 అంటే 50, 61 units guys. 61 units 15, 25 అయితే 61తో 2 times 122, 305, 5 times అండి 25. సో ఇప్పుడు ఇక్కడ 25, 27 రాయాలి. 125, 675 వస్తుంది గైస్. ఇంటూ 25 చేస్తే, ఎందుకంటే ఒక యూనిట్ ఈక్వల్ టు 25 కదా. ఇప్పుడు ఇక్కడ 25, 34, 25 4s అంటే 100, 10, 75, ఒక 10 అంటే 85, 850. ఇవి మేల్ అండ్ ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్. సో డైరెక్ట్గా ఆ వాల్యూని డివైడ్ చేసేస్తున్నాం. మేల్ అండ్ ఫీమేల్. మనకి వాల్యూస్ కావాలి, ఎందుకంటే కంబైన్డ్ చేయాలి కదా. రేషియోస్ కంబైన్ చేస్తే వాల్యూస్ రావు. సో ఇక్కడ టౌన్ బిలో కూడా మేల్ అండ్ ఫీమేల్ 6:7 ఇచ్చాడు. 6 + 7 అంటే 13 యూనిట్స్. 13 యూనిట్స్ 2600 అయితే మనకి 6 యూనిట్స్ ఏమవుతుంది? దీనికి 2 times 200 times 6 2s 1200. 7 యూనిట్స్ 1400. అంటే మేల్ పాపులేషన్ 1200 అయితే ఫీమేల్ పాపులేషన్ 1400. ఇక్కడ మేల్ పాపులేషన్ 675, ఇక్కడ ఫీమేల్ పాపులేషన్ 850. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే దీనికి యాడ్ చేసేసేయండి. మేల్ బై ఫీమేల్. మేల్ వచ్చి 675 + 1200, ఫీమేల్ వచ్చి 850 + 1400. సో 1875, ఇక్కడ 2250. 25తో 9 times 0, 25తో 7 times 175, 125. సో 5 times. సో 15తో 6 times, 15తో 5 times. సో 5/6 రేషియోలో ఉంటాయి గైస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్యాలిక్యులేషన్గా మీ చేతుల్లో పని. మీరు ఎంత ఎఫెక్టివ్గా చేసుకుంటే అంత త్వరగా అవుతుంది. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా వస్తుంది. It depends on your practice calculation. Let's see the next question. ఇది ఇండిసెస్ లాస్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలండి దీన్ని. ఇండిసెస్ లాస్ ఏంటి అంటే ఇక్కడ ఏం లా యూజ్ చేస్తాను నేను ఫస్ట్ మీకు రాస్తాను. a⁻m - n అంటే దీని అర్థం a⁻m/a⁻n, అదొకటి. నెక్స్ట్ ab⁻m అంటే a⁻m × b⁻m. మళ్ళీ a⁻m + n అంటే a⁻m × a⁻n. ఇంకేమైనా ఉన్నాయా? అంతే అండి. ఈ 3 ఇండిసెస్ లాస్ యూజ్ చేసి మనం దాన్ని సింప్లిఫై చేయబోతున్నాం. ఇవి మనం యూజ్ చేసే ఇండిసెస్ లాస్. ఇప్పుడు 4 పవర్ kని అలానే ఉంచండి.
20ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 5గా రాయొచ్చండి. అంటే ఏబి పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం బి పవర్ ఎం వస్తుంది. అంటే 4 పవర్ ఎం బై 4 పవర్ 1 అండి. m-1 అంటే ఇక్కడ రాశాను కదా, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, మైనస్ అనేది కిందకు వస్తుంది. సో దాన్ని ఒకేసారి స్ప్లిట్ చేసి రాస్తున్నా. అదేవిధంగా 5 కూడా 5 పవర్ ఎం బై 5 పవర్ 1 ఇంటూ 12ని 4 ఇంటూ 3గా రాయొచ్చండి. సో అప్పుడు 4 పవర్ ఎం బై 4 పవర్ కే మైనస్ ఉంది కదా, సో డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా. సో 3 పవర్ ఎం బై 3 పవర్ కే. అదేవిధంగా 15ని 3 ఇంటూ 5గా రాయొచ్చు. సో 3 పవర్ కే బై ఇంటూ అండి, ఎక్కడ ప్లస్ కదా ఉంది, ప్లస్ అంటే ఇంటూ వస్తుంది. 3 పవర్ కే ఇంటూ 3 పవర్ ఎం ఇంటూ 5 పవర్ కే 5 పవర్ ఎం. ఇది న్యూమరేటర్. యాజ్ టీజ్ డినామినేటర్ని కాపీ చేయాలి ఇప్పుడు మనం. ఇది ఇంటూ ఎక్స్ అనుకునేరు. 16mని ఎలా రాసుకోవచ్చు అంటే 4 స్క్వేర్ హోల్ పవర్ ఎం. సో అంటే దీన్ని ఇక్కడ ఈ ఇండిసెస్లా మిస్ అయిందా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ గైస్. సో ఇక్కడ 2 పవర్ ఎం అంటే మనకి దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 పవర్ 2mగా రాయొచ్చు. నెక్స్ట్ 9ని 3 పవర్ 2mగా రాయొచ్చు, ఎందుకంటే 3 స్క్వేర్ కదా, అంటే ఇక్కడ 1 కూడా ఉంది, అంటే డివైడెడ్ బై 3 స్క్వేర్, ఎందుకంటే 2 ఇంటూ 1 3 స్క్వేర్ 2m మైనస్ 2 అవుతుంది. సో 3 పవర్ 2 డినామినేటర్ వస్తుంది ఇంటూ 5 పవర్ కే ఇంటూ 5 పవర్ 2m. సో ఇది గైస్ అక్కడ ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కేర్ఫుల్గా చూద్దాం. 4 పవర్ కే 4 పవర్ కే అండ్ 3 పవర్ కే 3 పవర్ కే అండ్ 5 పవర్ కే 5 పవర్ కే. ఇక్కడ 3 పవర్ ఎమ్, ఇక్కడ 3 పవర్ ఎమ్ ఉంది, అంటే 3 పవర్ 2mగా రాయొచ్చు. 3 పవర్ 2m ఇక్కడ ఉంది, క్యాన్సిల్. 3 పవర్ ఎం 3 పవర్ ఎం. సో ఇక్కడ 5 పవర్ ఎం ఉంది, ఇక్కడ 5 పవర్ ఎం ఉంది. సో 5 పవర్ 2m ఇది కూడా క్యాన్సిల్. 4 పవర్ ఎమ్ 4 పవర్ ఎమ్ 4 పవర్ 2m ఇది కూడా క్యాన్సిల్. సో ఇక మిగిలింది ఏంటంటే న్యూమరేటర్లో 1/4 1/5, 1/4 1/5 అంటే 1/20. డినామినేటర్లో 1/3 స్క్వేర్ అంటే 1/9. సో ఇన్వర్స్ రాసినట్లయితే 1/20 ఇంటూ 9/1 అవుతుంది. సో 9/20 ఈజ్ అవర్ ఆన్సర్ గైస్, ఆప్షన్ బి. సో ఆ ఇండిసెస్ లాస్ 4 లాస్ యూజ్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తున్నాం. దాన్ని మీరు గుర్తించగలిగితే ప్రాబ్లం కొంచెం త్వరగా ఈజీగా సాల్వ్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో ఒకే స్టెప్లో దాన్ని ఎక్స్ప్లెయిన్, మీరు క్వశ్చన్ మళ్ళీ కాపీ చేయకుండా దాన్ని అలా ఇండిసెస్ లాస్ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేసి రాసుకోండి రఫ్ షీట్లో. సో అప్పుడు ఒక్కసారిగా క్యాన్సిల్ పెట్టారంటే మీకు వితిన్ 1 minute స్పీడ్గా చేస్తే 1 or 1.5 minute ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 2 marks ఈజీగా వస్తాయి. Let's see the next question. What is the height of the cuboid formed by the melting a cube with 30√3 centimeter diagonal అన్నాడు. సో diagonal is equal to √3 times of side A. సో 30√3 అనేది √3a అయితే దెన్ A is equal to 30 చెప్పచ్చు, అంటే క్యూబ్ యొక్క సైడ్ is equal to A. సో క్యూబ్ సైడ్ తెలిసిందనుకోండి, దాని వాల్యూమ్ చెప్పచ్చు మనం. ఏ క్యూబ్ is equal to వాల్యూమ్. The height of the cuboid formed by the melting a cube, okay, making the cuboid. If the length of the cuboid is equal to the arm of the cube అన్నాడు. ఆర్మ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఎడ్జ్ అండి, సైడ్ ఆ క్యూబ్ యొక్క సైడ్కి ఈక్వల్ అంటున్నాడు. అంటే ఇది క్యూబాయిడ్లో లెంత్కి ఈక్వల్ అండి. క్యూబాయిడ్ అంటే మనకు తెలుసు కదా, సో ఇది క్యూబాయిడ్. క్యూబ్ అంటే మనకి ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్ అయితే కొంచెం కన్సిడర్ చేయండి. సో దీని 30, దీని లెంత్ కూడా 30 అన్నాడు.
అండ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు ఆర్మ్ ఆఫ్ ద క్యూబ్ అండ్ విడ్త్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ 15 సెంటీమీటర్ అన్నాడండి. క్యూబాయిడ్ విడ్త్ వచ్చి 15 సెంటీమీటర్. అయితే మనల్ని ఏమడిగాడు, వాట్ ఇస్ ద హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్మ్డ్. సో ఈ క్యూబ్ని మెల్ట్ చేసి ఈ క్యూబాయిడ్ తయారు చేస్తే లెంత్ ఇది, బ్రెడ్త్ ఇది, హైట్ హెచ్ అది కావాలి. అంటే ఇప్పుడు ఈ రెండు వాల్యూమ్స్ ఈక్వల్ కదా, దీన్ని మెల్ట్ చేసే కదా దీన్ని తయారు చేసాం. అంటే ఈ రెండు వాల్యూమ్స్ ఈక్వేట్ చేసుకుంటే మనకి హైట్ వచ్చేస్తుందిగా. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటి అంటే ఎల్బిహెచ్. సో 30 ఇంటూ 15 ఇంటూ హెచ్, ఎందుకంటే అది తెలియదు మనకి. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ అంటే 30 క్యూబ్, 30 ఇంటూ 30 ఇంటూ 30. సో ఒక 30కి ఒక 30 క్యాన్సిల్, 15తో 2 టైమ్స్. దెన్ వాట్ ఈస్ ద హైట్ గైస్, 60. దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. జస్ట్ వాల్యూమ్స్ ఈక్వేట్ చేస్తున్నాం క్యూబాయిడ్, ఎందుకంటే క్యూబ్ని మెల్ట్ చేసి క్యూబాయిడ్ తయారు చేస్తున్నాడు కాబట్టి వాల్యూమ్ని ఈక్వేట్ చేసి మనం హైట్ని కనుక్కుంటున్నాం. దట్స్ వెరీ క్లియర్, సింపుల్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If 7 workers finish 2/3 of the job in 4 days, how many? Same similar question అండి, మనం ఇందాక చేసాం కదా. సో అలానే తీసుకోండి. 7 workers 2/3 of the job ఎన్ని డేస్లో, 4 డేస్లో ఫినిష్ చేస్తున్నారు. హౌ మెనీ వర్కర్స్, చూడండి వర్కర్స్, డేస్, వర్క్, 2/3 ఆఫ్ జాబ్. హౌ మెనీ వర్కర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫినిష్ రిమైనింగ్ వర్క్. రిమైనింగ్ వర్క్ అంటే 1/3 కదా. సో 1 డేలో ఫినిష్ చేయాలంట, 1 డే. సో ఇక ఎంతమంది వర్కర్స్ డబ్ల్యూ కావాలి అని అడిగాడు. సింప్లిఫై చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. 1/3 1/3 క్యాన్సిల్, 2తో 2 టైమ్స్. సో వర్కర్ ఈక్వల్ టు అక్కడ 1 కాబట్టి 7 2s ఎంత వస్తుంది, 14. డైరెక్ట్ క్వశ్చన్, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇందాక M1 H1 D1 చేసాం కదా, అదే విధంగా తీసుకుంటున్నాం, వేరే ఏం చేయట్లేదు. అంటే ఇక్కడ అది అప్లై చేయాలనేది మనకు తెలియాలి, అది బై ప్రాక్టీస్ సబ్జెక్ట్ నాలెడ్జ్తోనే వస్తుంది. గణేష్ సార్ చెప్తే వచ్చేది. సో మీరు ప్రాక్టీస్ చేయాలి, సబ్జెక్ట్ మీకు నాలెడ్జ్ ఉండాలి, అప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది. నేను చెప్తే మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, చెప్పి వినేస్తే రాదు, విని వదిలేస్తే రాదు. సో అదే అక్కడ చెప్పింది. నేను చెప్తే రాదని కాదు, చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ మనం సాల్వ్ చేయాలండి. ఇది చెప్పాలంటే మనకి ఇంటర్మీడియట్లో 10 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. కానీ ఇక్కడ అంత సాల్వ్ చేయకూడదు, మనం యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసుకుని దాన్ని ఈక్వేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంతే. ఇక్కడ ఏం చేస్తారంటే x ఈజ్ ఈక్వల్ టు 30 degrees సబ్స్టిట్యూట్ చేయండి, y ఈక్వల్ టు 45 degrees చేయండి. 30 degrees 45. సో tan 30 అంటే 1/√3 వస్తుంది గైస్. సో ఇక్కడ మనం చూసినట్లయితే sin 30 బై sin 45 దట్ ఈజ్ ఈక్వల్ టు p. sin 30 అంటే ఎంత అండి, 1/2. sin 45 అంటే 1/√2 దట్ ఈజ్ ఈక్వల్ టు p అన్నాడు. సింప్లిఫై చేసినట్లయితే 1/2 ఇంటూ √2/1. సో √2తో √2 టైమ్స్. సో p ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు అంటే 1/√2 చెప్పచ్చు. p ఈజ్ ఈక్వల్ టు 1/√2. ఇప్పుడు అదేవిధంగా q కనుక్కుందాం. cos 30 అండ్ cos 45 దట్ ఈజ్ ఈక్వల్ టు q. cos 30 అంటే √3/2 అండి, cos 45 అంటే 1/√2 దట్ ఈజ్ ఈక్వల్ టు q. సో √3/2 ఇంటూ √2/1, √2తో √2 టైమ్స్. సో అప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే √3/2 ఈజ్ ఈక్వల్ టు q. సో pq వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ tan x వాల్యూ కూడా వచ్చేసింది మనకి 1/√3. ఇప్పుడు ఈ pq వాల్యూస్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది వెరిఫై చేస్తే మనకి 1/√3 వస్తుందో అదే మన ఆన్సర్ చెప్తాం. అది ఇక్కడ మనం సాల్వ్ చేయబోయేది, వేరే ఇంకేం లేదు. ఫస్ట్ ఆప్షన్ మనం గుర్తించాల్సిన వన్ మోర్ థింగ్ ఏంటో తెలుసా, మనకి 1/√3 డైరెక్ట్గా వచ్చేస్తుందండి. సో p ఎంత, ఇక్కడ ఇది మాత్రం చూడండి అన్ని ఆప్షన్స్లో కామన్ ఉంది. సో p/q, దీని ప్రకారం p/q కనుక్కున్నట్లయితే మీరు, సో 1/√2 అండ్ √3/√2. సో 1/√2 1/√2 క్యాన్సిల్ అయిపోతే 1/√3. సో p/q అనేది మనకి 1/√3 వస్తుంది. అంటే tan x ఈక్వల్ టు 1/√3. అంటే p/q మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటిలో ఉంది. సో ఇక్కడ మనం చూడాల్సిన మరొక థింగ్ ఏంటి అంటే రిమైనింగ్ నంబర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు 1 అయిపోవాలి. అది 1 అయినప్పుడు మనకి అదే ఆన్సర్ అవుతుంది. అంటే మనం ఇంకా సాల్వ్ చేయాల్సింది ఈ ఒక్క ఫ్రాక్షన్ని మాత్రమే. సో ఈ ఒక్క ఫ్రాక్షన్ని మనం సాల్వ్ చేయగలిగితే ప్రాబ్లం ఈజీ అవుతుంది. సో √(q² ఎంత అండి, 3/2 వస్తుంది.
3/2 minus 2/1 minus p square 1/2. సో సింప్లిఫై చేస్తే 4 3 minus 1/2 డినామినేటర్లో 1/2. సో ఇక్కడ రూట్ -1 వస్తుంది, ఇన్ఫినిట్ అండి, అంటే మనకి ఐ వస్తుంది. సో అది మనం తీసుకోలేము, మనకు ఓన్లీ 1 రావాలి, -1 కాదు. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే క్యూ స్క్వేర్ ఎంత అవుతుంది అంటే 3/2 minus 1 అండ్ 1 minus 1/2. సో 3/2లో 1/2 తీసేస్తే 1/2, డినామినేటర్ కూడా మనకి 1/2నే ఉంటుంది. సో √1 ఇదే మన ఆన్సర్. సో ఎందుకంటే మనకి ఈక్వల్ టు 1 వస్తుంది కాబట్టి. సో మిగిలిన కూడా చెక్ చేయొచ్చు మీరు. 1 minus క్యూ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి -1/2 వస్తుంది. దట్స్ నాట్ అవర్ ఆన్సర్. ఇక్కడ -1 న్యూమినేటర్ బాగుంది. 1 + 1/2 అంటే 3/2 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే న్యూమినేటర్ ఏమో 3/2 1/2 ఉంటుంది, కిందేమో 3/2 ఉంటుంది, అంటే 1/3 వస్తుంది, 1 రాదు. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మీరు అలా ప్రాక్టీస్ చేసుకోగలిగితే, సాల్వ్ చేయగలిగితే ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ సూటబుల్. పీక్యూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఈ రూట్లో ఉన్నది ఏది 1 ఇస్తుందో అదే మన ఆన్సర్, ఎందుకంటే p/q ఆల్రెడీ 1/√3 అయిపోయింది కాబట్టి. సో దట్స్ ఇట్. కొంచెం కేర్ఫుల్, లేదంటే ఈ ప్రాబ్లమ్ని స్కిప్ చేసి లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి. There are 600 men in a port. If each one of them given 180 grams of the ration daily, there is a ration n of 35 days. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం లాగే 600 men, ఈచ్ మెన్కి 180 grams రేషను 35 daysకి వస్తుంది. ఇది అక్కడ ఉన్న మొత్తం రేషన్. ఇప్పుడు ఏమైంది అంటే 300 men ఇంక్రీజ్ అయ్యారు, అంటే 600 + 300 900 men అయ్యారు. సో రేషన్ ఏం చేశారు అంటే డిక్రీజెడ్ టు 150 grams. 2 అంటే ఏంటి అంటే ముందు ఎంత ఉన్నా ఇప్పుడు ఇంత ఇస్తున్నాము. బై అంటే ముందున్న దాంతో అంత తగ్గించాలని. 2 అంటే అర్థం ఏంటంటే ముందు ఎంతనా ఇవ్వని, ప్రజెంట్ ఇస్తున్నది ఇది. సో ముందు 180 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 150 grams ఇస్తున్నారు, అంటే ప్రజెంట్ క్వాంటిటీ 150 grams ఈచ్ పర్సన్. అయితే ఎన్ని డేస్కి వస్తుంది అన్నాడు. సో డేస్ మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. సో ఈక్వేట్ చేస్తున్నాం. టోటల్ వర్క్ 1 అనుకోవాలి, అటువైపు 1 ఇటువైపు 1. సో డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా యూజ్ లేదు, సో దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సో లెట్స్ సింప్లిఫై ద క్వశ్చన్ గైస్. 180తో 900 అనేది 5 times, 5తో 7 times, 0 0 క్యాన్సిల్ కొడితే 15తో 60 అనేది 4 times. ఏం మిగిలింది ఇక్కడ? ఏం లేదు ఇంకా. డేస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక 4 7 4 7s ఎంత 28, అంటే 28 daysకి వస్తుంది ఆ రేషన్ వాళ్ళకి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో దాన్ని ఈక్వేట్ చేసుకొని క్యాన్సిల్ చేస్తున్నాం. అది చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుంది గైస్. దట్స్ ఎనఫ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper marks up the price of the oil is 40% and use fault mission. సో 100 rupees ఆయిల్ని 140కి అమ్ముతున్నాడు. 140 మార్క్ చేశాడు. అయితే మెజర్లో 15% లెస్ ఇచ్చాడు, అంటే వాడు 100 grams 100 రూపాయలు ప్రోడక్ట్ ఇవ్వట్లేదు, 85 ప్రోడక్టే ఇస్తున్నాడు. 85 ప్రోడక్టే ఇస్తున్నాడు. సో 100 ఇవ్వాల్సింది 85 ప్రోడక్టే. కాస్ట్ ప్రైస్ 100 రూపాయల ప్రోడక్ట్ ఇవ్వాల్సింది 85 rupees ప్రోడక్టే ఇస్తున్నాడు. ఇప్పుడు 40% ఎక్కువ మార్క్ చేస్తాడు కదా, దాని మీద డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో దీని మీద 32% డిస్కౌంట్ అన్నాడండి. బేసిక్గా 30% అంటే మనకి 10% 14 3s 42, మనకి 1% 1.4, 2% అంటే 2.8, 42 + 2.8 అంటే మనకి 44 + 8 వస్తుంది గైస్. ఇది వాడిచ్చే డిస్కౌంట్. చూడండి 140లో 44.8 డిస్కౌంట్ ఇస్తున్నాడంటే ఎంతకు అమ్ముతున్నాడు? 95.2కి అమ్ముతున్నట్లేనా? అంతే కదా. 140లో 44 అంటే 96, 0.8 తీసేస్తే ఇక 0.2, సో 95.2కి అమ్ముతున్నాడు. సో వాడు ఏం చెప్తున్నాడు దీని ప్రకారం? చూడండి, నేను 140 మార్క్ చేశాను, మీకు 32% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల నాకు లాస్ వస్తుంది అనుకుంటున్నాడు. కానీ వాడికి లాస్ రావట్లేదు, వాడు క్వాంటిటీలో ఫ్రాడ్ చేశాడు. 100 rupees ప్రోడక్ట్ ఇవ్వాల్సింది 85 rupees ఒరిజినల్ ప్రోడక్టే ఇస్తున్నాడు వాడు. 100 rupees ప్రోడక్ట్ ఏమి ఇవ్వట్లేదు అక్కడ. సో ఇప్పుడు మనకి ఇది కాస్ట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైస్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే 10.2 అవుట్ ఆఫ్, ఇప్పుడు కాస్ట్ ఇక్కడ 85 కాబట్టి దాని మీద క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఇంటూ 100 గైస్, ఇంటూ 100. సో 5తో 20 times, 5తో 7 times, సారీ 70 రాశాను, 5తో 7 times,
17 టైమ్స్ 17 5 అండ్ ఇక్కడ ఈ జీరోకి ఈ పాయింట్ కొట్టేసేయండి 102. 17తో 102 అనేది 6 టైమ్స్ వెళ్తుంది గైస్. సో 6 into 2 అంటే ఎంత అండి? 12%. దట్ ఈస్ ద ప్రాఫిట్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా మీరు చూసి అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లం ఈజీ అండి. 100 రూపీస్ ప్రోడక్ట్ని 140 మార్క్ చేసి 32% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 32% డిస్కౌంట్ ఎంత అంటే 44.8 రూపీస్. 44.8 రూపీస్. సో ఇది డిస్కౌంట్ ఇస్తున్నాడు మైనస్, అది సబ్ట్రాక్ట్ చేస్తే 95.2 రూపీస్కి అమ్ముతున్నాడు. సో చెప్పేదేమో 100 ప్రోడక్ట్, కానీ అక్కడ ఒరిజినల్గా ఎంత ఉంది అంటే 85 రూపీస్ ప్రోడక్టే ఉంది. అంటే 85 ప్రోడక్ట్ని 95.2కి అమ్ముతున్నాడు. అంటే 10.2 ప్రాఫిట్ వాడికి అవుట్ ఆఫ్ 85 పైన. దాని పర్సంటేజ్ కనుక్కుంటున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 12%. చూడండి, సింగిల్ స్టెప్లో అయిపోయింది. మీకు డైరెక్ట్గా పర్సంటేజ్ కనుక్కుంటున్నారు. ఈ ఒక్క స్టెప్ మీరు అనలైజ్ చేయగలిగితే ప్రాబ్లం ఈజీ గైస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లోయెస్ట్ పాజిటివ్ వాల్యూ C - B. లోయెస్ట్ పాజిటివ్ వాల్యూ అన్నాడు. 7 డిజిట్ డివిజిబుల్ బై 12 అంటున్నాడండి. 12తో డివిజిబుల్ కావాలంటే ఒకటి 3తో అండ్ 4తో డివిజిబుల్ అవ్వాలి. కో ప్రైమ్స్ అవే. సో 3 4s. సో వాట్ ఈస్ ద ఫోర్త్ డివిజిబిలిటీ రూల్? లాస్ట్ 2 digits ఆర్ డివిజిబుల్ బై ద నంబర్, ద ఎంటైర్ నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. సో ఇక్కడ లీస్ట్ నంబర్ అడుగుతున్నాడు, లోయెస్ట్ పాసిబుల్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ 9C అంటే 90sలో ఫోర్త్ డివిజిబుల్ అయ్యేవి ఏమేమి ఉన్నాయి? 92 ఒక నంబర్ ఉంది, 94 ఒక నంబరు, 96 ఒక నంబర్ ఉంది. మనకి లీస్ట్ పాసిబుల్ కదా అడిగాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే 92ని కన్సిడర్ చేద్దాం. సో C ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 92 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 4. సో C వాల్యూ 2 రాసుకోవచ్చు. C వాల్యూ 6 కూడా అవుతుందండి, కానీ అది కొంచెం లార్జ్ వాల్యూ అవుతుంది. మనకి లోయెస్ట్ పాజిటివ్ వాల్యూ కదా అడుగుతున్నాడు, అందుకు C వాల్యూ 2 తీసుకుంటున్నా. ఇప్పుడు C వాల్యూ 2 తీసుకుంటే వాట్ ఈస్ ద 3 డివిజిబుల్ రూల్? సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ ఆఫ్ ద గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, ద ఎంటైర్ నంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో మీరు ఇక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేయొచ్చు. 3 అనేది 3 మల్టిపుల్, 9 అనేది 3 మల్టిపుల్, 7 + 2 9, 8 + 1 9, అన్ని 9లే అవుతున్నాయి. అలా ఎలిమినేట్ చేయండి. లేదా 1 + 7 8, 8 ఒక 3 11, 11 ఒక 8 19, 19 ఒక 9 28, 28 ఒక 2 అంటే 30. సో 30 + B అన్నాడు. ఆల్రెడీ 30 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3. సో B వాల్యూ మీరు ఏం పెట్టుకోవచ్చు అంటే 0 పెట్టుకోవచ్చు అండి. లీస్ట్ పాసిబుల్ వాల్యూ కదా మనల్ని అడిగింది. B వాల్యూ 0 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 6 పెట్టచ్చు, 9 పెట్టచ్చు. కానీ మనల్ని అడిగింది లీస్ట్ పాసిబుల్ వాల్యూ, కాబట్టి 0 పెడుతున్నాను నేను. ఇప్పుడు 0 పెట్టినట్లయితే C ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది, B ఈక్వల్ టు 0 పెడుతున్నా. ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏంటంటే 2. ఆప్షన్ D ఈజ్ అవర్ ఆన్సర్. మనకి అక్కడ చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, వాటిలో లోయెస్ట్ పాజిటివ్ వాల్యూ అడిగాడు. సో దట్స్ వై వీ కన్సిడర్ C ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే పాజిటివ్ వాల్యూ అన్నాడు, B మస్ట్ బి లెస్ దాన్ 2 ఉండేట్టుగా చూసుకోవాలి. కాబట్టి B వాల్యూని 3 కానీ 6 కానీ 9 కానీ తీసుకోకుండా నేను 0 తీసుకుంటున్నా. 0 తీసుకున్న ఆ నంబర్ అనేది పర్ఫెక్ట్లీ 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. సో అదేంటి మనం కొంచెం ఇక్కడ మన ఐక్యూ యూజ్ చేయాల్సింది. బ్లైండ్గా అక్కడ 6 తీసుకొని ఇక్కడ తీసుకుంటే వాల్యూస్ మారుతాయి, కానీ అది లోయెస్ట్ కాదు. సో అనదర్ నంబర్స్ అయితే అవి మన ఆన్సర్స్ కావు, తీసేస్తాడు. A robber steals a bag from the man 5 PM, starts running 10 kilometers. అంటే థీఫ్ ఒక రాబర్, తన యొక్క స్పీడ్ 10 kilometers. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 AM తను దొంగిలించాడు. ఎక్కడంటే ఈ పాయింట్లో దొంగిలించి స్టార్ట్ అయ్యాడు. సో 10 kilometers స్పీడ్తో వెళ్తున్నాడు మనోడు. ఓకే, ఎవరు పట్టుకోరు కదా అని ధీమాతో వెళ్తున్నాడు. సో ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రాబర్ 5:12 PM. ఏ పోలీస్ మ్యాన్కి 5:12కి ఇన్ఫార్మ్ చేశారు, అంటే 12 minutes. సో పోలీస్ మ్యాన్, అతని స్పీడ్ ఎంత? పోలీస్ కదా, కొంచెం స్పీడ్ ఎక్కువ వెళ్ళాలి, అప్పుడే పట్టుకోగలడు. వాడికన్నా తక్కువ స్పీడ్ వెళ్తే ఎప్పటికీ పట్టుకోలేడు, ఇంకెప్పటికీ పట్టుకోలేడు. వాడికన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తేనే వెళ్ళి పట్టుకోగలడు. చూడండి, ఈ రాబరు ఈ 12 minutes ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాడో ఇప్పుడు అది వీళ్ళిద్దరి మధ్య. ఇక్కడ రాబర్ ఉన్నాడు, ఇక్కడ పోలీస్ మ్యాన్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య 12 minutes అంటే 1/5 ఆఫ్ ద అవర్ గాయస్. 12 minutesని అవర్లో కన్వర్ట్ చేస్తే 60 minutes కదా. సో 1/5 అవర్. సో 1 అవర్కి 10 kilometers వెళ్ళినప్పుడు 1/5 అవర్కి ఎంత వెళ్ళగలడు? 2 kilometers వెళ్ళగలడు. అంటే థీఫ్ 2 kilometers వెళ్ళిపోయాడు. 2 kilometers థీఫ్ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 kilometersని ఎవరు కవర్ చేయాలి? పోలీస్ మ్యాన్. ఏ స్పీడ్తో?
రిలేటివ్ స్పీడ్తో, అంటే థీఫ్ కన్నా ఎక్కువ స్పీడ్తో వెళ్తేనే కవర్ అవుతుంది అది. థీఫ్ స్పీడ్ వెళ్ళినా కూడా వాళ్ళిద్దరి మధ్య 2 కిలోమీటర్ ఎప్పటికీ తగ్గదు, ఈక్వల్ పోతూనే ఉంటారు, ఇంకా భూమి అంతా రౌండ్ వేసి రావచ్చు. లేదు థీఫ్ కన్నా వీడు తక్కువ స్పీడ్ వెళ్తే ఎప్పటికీ పట్టుకోలేడు, వాడే రౌండ్ వేసుకొచ్చి వీడిని పట్టుకోవాలి. సో ఖచ్చితంగా వాడికన్నా ఎక్కువ ఉండాలి, సో అప్పుడే వెళ్ళి క్యాచ్ చేయగలడు. సో రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. సో 2 కిలోమీటర్ని రిలేటివ్ స్పీడ్ 15 - 10 5 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే మనకి ఇక్కడ టైం మినిట్స్లో వస్తుందండి. సో 5తో 5 12 సో 24 మినిట్స్ పడుతుంది. ఎప్పటి నుంచి? 5:12 నుంచి 5:12 నుంచి 24 మినిట్స్. సో 5:12 నుంచి 20, ఎందుకంటే పోలీస్ మ్యాన్ స్టార్ట్ అయింది 5:12 కదా. సో అక్కడ నుంచి 24 మినిట్స్ తర్వాత పోయి క్యాచ్ చేస్తాడు. సో ఇప్పుడు మొత్తం ఎంత టైం అవుతుందండి? 5:12 నుంచి మరొక 24 మినిట్స్లో అతన్ని పట్టుకున్నాడు అంటే 5:36 మినిట్స్లో పట్టుకోగలడండి. ఆ టైంకి పోలీస్ మ్యాన్ థీఫ్ని క్యాచ్ చేస్తాడు 5:36. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో డిస్టెన్స్ తీసుకోవాలి, రిలేటివ్ స్పీడ్తో డివైడ్ చేసి మనం ఆ టైంని తీసుకెళ్ళి పోలీస్ మ్యాన్ స్టార్ట్ అయిన టైంకి యాడ్ చేసినట్లయితే ఏ టైంకి పోలీస్ మ్యాన్ థీఫ్ని క్యాచ్ చేశాడు అనేది మనం గుర్తించగలుగుతాం. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. రేషియో ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద టైప్ ఏ కార్స్ అండ్ టైప్ బి కార్స్ ఓవర్ ద ఇయర్. టైప్ ఏ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఇంటూ ఉన్నవి. సో అవి సమ్ చేసేసేయండి. 100 125 225, ఒక 200 425, ఒక 250 675, ఒక 300 975, ఒక 400 1375 డివైడెడ్ బై, లేదు రేషియో అడిగాడు, అది అలానే తీసుకోండి. ఇది ఏ. బి చూద్దాం ఇప్పుడు. 150 200 350, మరొక 150 ఇది తీసుకుందాం. 500 700 950, ఒక 300 1250. 25తో 5 times 50, 25తో 5 times 125 125, అగైన్ 5 times. సో 55:50, అగైన్ తీసుకుంటే 11:10 వస్తుంది గైస్. A/B. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, 11:10. ఆ వాల్యూస్ని ఎంత స్పీడ్గా సమ్ చేసి మీరు రేషియో క్యాన్సిలేషన్ చేస్తే అంత త్వరగా ఆన్సర్ వస్తుంది. అక్కడ అంతకుమించి చేయడానికి కూడా ఏం లేదు ఆడ. నెక్స్ట్ క్వశ్చన్. An election between two candidates, the winning candidate got 70% votes. ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే ఫైనల్గా క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అన్నాడండి. అంటే టోటల్ పోల్ అయిన ఓట్స్ ఎక్స్ అనుకుంటున్నాం గైస్. టోటల్ పోల్ అయిన ఓట్స్ ఎక్స్ అనుకుంటున్నాం. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 70% ఆఫ్ ఓట్స్. ద వ్యాలిడ్ ఓట్స్ అంటే గెలిచిన వాడికి 70% వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి. అండ్ విన్ బై ద మెజారిటీ 3630 అన్నాడండి. సో ఇతనికి 70% వచ్చాయంటే ఇంకో అతనికి 30% వచ్చి ఉంటాయిగా వ్యాలిడ్ ఓట్స్లో, అంతే కదా. గెలిచినోడికి 70% వచ్చినట్టే, ఓడిపోయినోడికి ఇంక 30% వచ్చినట్లే. సో మెజారిటీ అనేది ఏంటంటే గెలిచిన వాడికి ఓడిన వాడికి మధ్య ఉన్న డిఫరెన్స్. అంటే 70 - 30, ద మెజారిటీ ఈస్ 40% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. టోటల్ పోలైన ఓట్స్ కాదు, వ్యాలిడ్ ఓట్స్లో 40%. ఆ వాల్యూ మనకి ఇచ్చాడండి. సో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇఫ్ అవుట్ ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ 75% ఓట్స్ ఆర్ వ్యాలిడ్ అన్నాడండి. మొత్తం పోలైన ఓట్స్ మనకు కావాలి, అది ఎక్స్ అనుకుంటున్నాం. దీంతో వ్యాలిడ్ ఓట్స్ ఎంత అంటే 75%. ఇది వ్యాలిడ్ ఓట్స్. మీరు కావాలంటే దీన్ని 3/4గా రాసేయచ్చు. 25 3s 25 4s. 75% అంటే 3/4 అండి. అది మీరు డైరెక్ట్గా రాస్తే ఇంకా ఈజీ అవుతుంది. అంటే ఇలా రాసుకోమంటున్నా నేను 3/4. ఇప్పుడు ఈ వ్యాలిడ్ ఓట్స్లో మెజారిటీ ఎంత పర్సెంట్? 40%. అవుట్ ఆఫ్ 100. ఇప్పుడు ఇది వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్ 100% అయితే దీంతో 40% మెజారిటీ వచ్చింది. సో 40% మెజారిటీ. ఆ మెజారిటీ దేనికి ఈక్వల్ అంటే 3630కి ఈక్వల్ అండి. అన్ని ఓట్స్ అనమాట మెజారిటీ. సో మీరు 40/100ని ఎలా రాసుకోవచ్చు అంటే 2/5గా రాసుకోవచ్చు అండి. 22s 25s. చూడండి ఇక్కడ ఫ్రాక్షన్ ఎంత సింపుల్గా అయిపోయిందో. 75% అంటే 3/4, 40% అంటే 2/5. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3630 గైస్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా వస్తుందండి మీరు సాల్వ్ చేస్తే. 25 3s 25 4s 22s 25s. 3 2s 6.
6 6 36, 0 6 5s. 4 5s ఎంత అండి 20. సో 605 ఇంటూ 20. సో 0 పెట్టుకోండి, 605 ఇంటూ 2 అంటే 1210 కదా. 605 ఇంటూ 2 అంటే 1210. సో 12,100 వర్డ్స్ అండి అక్కడ మొత్తం పోల్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. డైరెక్ట్గా వీ గెట్ ఎక్స్ వాల్యూ గైస్. ఎక్స్ ఈజ్ ద టోటల్ పోల్డ్ వర్డ్స్. ఇక్కడ ఇది మీరు సింప్లిఫై చేసినా అదే వస్తుంది డైరెక్ట్గా. సో 2తో 2 టైమ్స్ క్యాన్సిల్ చేసేయచ్చు. 3తో 3 1 3 2 1 0. ఇక్కడ 2 5s 10 అవతలకి వెళ్ళింది అనుకోండి. సో 10 అంటే పక్కన ఇంకొక 0 వస్తుంది. అదేనా వాల్యూ? చూడండి ఎంత సింపుల్గా సింప్లిఫై చేసుకున్నాము. సో డిపెండ్స్ ఆన్ అవర్ వ్యూ గైస్. మనం చేసేదాన్ని బట్టి చాలు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. దట్స్ ఎవర్. సో క్యాలిక్యులేషన్ అనేది క్వాంట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. మనకే తెలియకుండా చాలా టైం తీసేసుకుంటుంది క్యాలిక్యులేషన్. అది మీరు ఎఫెక్టివ్గా తీసుకోగలిగితే ప్రాబ్లం అనేది చాలా ఈజీ అవుతుంది గైస్. అది కానీ మీరు ఎఫెక్టివ్గా తీసుకోలేదు అంటే మాత్రం ప్రాబ్లం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ మనం అనలైజ్ చేసినట్లయితే పేపర్ మోడరేట్ అండి. ఈజీ కాదు, డిఫికల్ట్ చెప్పలేము, మోడరేట్ పేపర్ చెప్పచ్చు. సో ఇన్ టైంలో సాల్వ్ చేయడం కొంచెం టైం తీసుకుంటుంది. 40+ ఈజ్ ఎ గుడ్ స్కోర్ అని చెప్పచ్చు ఈ పేపర్లో. మీరు కానీ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే 45+ తెచ్చుకోవచ్చు ఈ పేపర్లో. ప్రాపర్ ప్రాక్టీస్ ఉండి క్యాలిక్యులేషన్ తక్కువ టైంలో చేయగలిగితే 45+ తెచ్చుకోవచ్చు. లేదు యూజువల్గా మోడరేట్ పేపర్ 40+ తెచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ పేపర్. కొంచెం మీకు ఎగ్జామ్లో టైం టేకన్ పేపరే. అంత ఈజీ అయితే త్వరగా అయితే చూస్తూ చేసేదైతే కాదు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూస్తూ పెట్టచ్చు, బట్ మిగిలిన వాటి దగ్గర టైం తీసుకుంటుంది. సో మీరు ప్రాపర్ టైం యూటిలైజ్ చేయాలి. అంటే దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అంటే ఓన్లీ క్యాలిక్యులేషన్ పార్ట్ తగ్గించుకొని చేయగలిగే అబిలిటీ మీలో ఉంటే టైం యూటిలైజ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.